ఈ కుట్రలో ఆంధ్రజ్యోతి పత్రిక పాత్ర తెలుసుకునే ముందు గతాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. ఇప్పుడు నేను మీ దృష్టికి తీసుకొచ్చే నాటి 3 పత్రికల కథనాలను మీరు గుర్తుంచుకోవాలి. 2024 మే 30వ తేదీన ఆంధ్రజ్యోతి పత్రిక రాజకీయ ఒత్తిళ్లతోనే తొలగించారనే హెడ్డింగ్తో నాటి ఆర్ఓ ఇదే శ్రీలేఖపై ఒక వార్తను ప్రచురించింది. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థుల నామినేషన్ల రోజు, పోలింగ్ రోజు వీరభద్రాపురంలో జరిగిన ఘటనల సందర్భంగా వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి చేసిన హడావుడి, హెచ్చరికలు అందుకు ఊతమిస్తున్నాయి. ఎర్రగొండపాలెం ఆర్ఓగా ఉన్న శ్రీలేఖను రాత్రికి రాత్రే తొలగించి ఆ స్థానంలో వేరే అధికారిని నియమించారు. 2 సార్లు చెవిరెడ్డి దుశ్చర్యలను అడ్డుకున్న ఆర్ఓ శ్రీలేఖ, నిబద్ధత గల అధికారిగా పేరున్న శ్రీలేఖ వెలుగొండ ప్రాజెక్టులో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూ ఆర్ఓగా నియమితులయ్యారు. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించే అధికారిగా ఆమెకు పేరుంది. ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి నామినేషన్ సందర్భంగా ఆమెపై చిందులు తొక్కాడు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ వారు భోజనాలు ఏర్పాటు చేయటం, ఇతర అంశాలపై ఆమె కేసు నమోదు చేశారు. దీంతో ఆ రోజు అందరి సమక్షంలోనే చెవిరెడ్డి ఆమెను బహిరంగంగా హెచ్చరించారు. మీరు కేవలం ఉద్యోగులు, ఎప్పటికైనా మా మాటే చెల్లుతుంది, జాగ్రత్త అని ఆ రోజు చెవిరెడ్డి ఆమెను హెచ్చరించారని, అయినా శ్రీలేఖ వెనక్కి తగ్గలేదని, వీరభద్రాపురం పోలింగ్ కేంద్రం వద్ద చెవిరెడ్డి అరాచకాన్ని ఆమె అడ్డుకున్నారని నాడు ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించింది.